ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. భగవద్భక్తులందరికీ గీతా జీవన విధానం సిరీస్కి స్వాగతం. గత క్లాస్లో మనము భగవద్గీతని ఏ భావంలో చదవాలి, ఏ భావంలో నేర్చుకోవాలని సబ్జెక్ట్ చూసాము. కృష్ణుడు క్లియర్గా చెప్తారు, ఎవరైతే తన భక్తుడు మరియు తన పట్ల అసూయ లేకుండా ఆశ్రయం తీసుకొని గురువు ఆశ్రయంలో నేర్చుకుంటారో వాళ్ళు మాత్రమే ఈ భగవద్గీతని పూర్తిగా అన్వయించుకొని తమ జీవితంలో దాన్ని అప్లై చేయగలరని చెప్తారనమాట. దానికి మనము 2 ఉదాహరణలు చూసాము. ఒకటి శ్రీరంగంలో ఒక బ్రాహ్మణుడు, ఆయన ఉదాహరణ చూసాము. ఆయనకి పూర్తిగా సరిగ్గా చదవడం కూడా రావట్లేదు, అర్థం చేసుకోవడం తర్వాత విషయం. అయినా సరే ఆయన సంపూర్ణంగా కృష్ణ ప్రేమను పొందగలుగుతాడు. ఎందుకంటే కృష్ణుడు ఎలాగ పార్థసారథి అయి ఎలాగ అర్జునుడికి సేవ చేశాడు, కాబట్టి భగవంతుడు తన భక్తులు ఎంతగా ప్రేమిస్తాడు అనే విషయం పూర్తిగా అర్థమవుతుందన్నమాట. కాబట్టి ఆయనకి ఆ సాక్షాత్కారం ఎలా వచ్చింది అంటే ఆయన నిష్టగా గురు భక్తితో మరియు భగవంతుడి పట్ల భక్తితో చదివాడు కాబట్టి నేర్చుకుంటారు. రెండో ఉదాహరణ మనం ఏం చూసామంటే ధృతరాష్ట్రుడిని మరియు అర్జున్ని పోల్చి చూసాము. ఇద్దరు కూడా శారీరక బాంధవ్యాల్లో చిక్కుకోవడం వల్ల వాళ్ళు తమ తమ బాధ్యతలని నిర్వర్తించలేకపోతారు. ధృతరాష్ట్రుడు యుద్ధాన్ని ఆపలేకపోతాడు శారీరక బాంధవ్యం వలన, అర్జునుడు యుద్ధం చేయాల్సిన సమయంలో చేయకుండా ఆగిపోతాడు అనమాట. సో ఇద్దరికి కూడా ప్యారలల్గా ఒకేసారి భగవద్గీత వింటున్నారు. అర్జునుడు డైరెక్ట్ కృష్ణుడి నుంచి విన్నాడు, ధృతరాష్ట్రుడు సంజయుడి ద్వారా లైవ్ కామెంటరీ విన్నాడు అనమాట. కానీ చివరికి మనం చూసినట్లయితే ధృతరాష్ట్రుల్లో ఏ మాత్రం కూడా మార్పు రాలేదు, అర్జునుడు పూర్తిగా మారిపోయాడు. అంటే ఒకరి విషయంలో అది కేవలం ఇన్ఫర్మేషన్గా మిగిలిపోయింది. ఇన్ఫర్మేషన్ అంటే సింపుల్ జ్ఞానం, అర్జునుడి విషయంలో ట్రాన్స్ఫర్మేషన్ అంటే పరివర్తన. సో ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్మేషన్. కాబట్టి భగవద్గీత పవర్ఫుల్ మెడిసినే, కానీ ఆ మెడిసిన్ మనకి అందరికీ ఒకేలా పనిచేస్తుందా అంటే మన బట్టి. సింపుల్గా వర్షం అనేది బండరాయి మీద పడినప్పుడు అది ఆ వర్షం అనేది ఉపయోగపడదు. అదే వర్షము సారవంతమైన నేల మీద పడినప్పుడు అది ఆహారాన్ని పండిస్తుంది అనమాట. కాబట్టి అక్కడ వర్షం ప్రాబ్లం కాదు, ఎవరైతే దాన్ని రిసీవ్ చేసుకుంటున్నారో అని చెప్పి. సో అది వెరీ ఇంపార్టెంట్. అదర్వైజ్ మోస్ట్ పవర్ఫుల్ భగవద్గీత కూడా మనల్ని పూర్తిగా మనకి అర్థం అవ్వాలి అంటే మనం తెలుసుకోవాలి, కృష్ణుడు స్వయాన భగవంతుడు. ఈ భగవద్గీత అనేది స్వయంగా భగవంతుని యొక్క వాక్యము మరియు కృష్ణుడు వాస్తవం, పాండవులు వాస్తవం, కురుక్షేత్ర వాస్తవము. ఇదేది కాల్పనిక కథ కాదు, మైథాలజీ కాదు, నిజమైన మన చరిత్ర అనే విషయం మనకు నమ్మకం ఉండాలి. కరెక్ట్. సో ఈరోజు మనము భగవద్గీతలో ప్రవేశిస్తున్నాము. సో భగవద్గీత మొదటి అధ్యాయము మొదటి శ్లోకము ఎలా ప్రారంభమవుతుందంటే ధృతరాష్ట్రుడు సంజయుడిని అడుగుతారనమాట. ఏమని అడుగుతారంటే, పాండవులు కౌరవులు ఆల్రెడీ యుద్ధానికి వెళ్ళి ఉంటారు. కురుక్షేత్ర సంగ్రామంలో దే ఆర్ ఫేసింగ్ ఈచ్ అదర్, ఒకరినొకరు ఎదురుగా ఉంటారు. యుద్ధం ప్రారంభం అవబోతుంటుంది. ఆ యుద్ధం ప్రారంభం అవ్వాల్సిన అవసరం దేనికి వచ్చింది అంటే కారణము ధృతరాష్ట్రుడే. రైట్, మనం చూస్తాం అది. అయితే సో ఇక్కడ యుద్ధం ప్రారంభం అవబోతుంది. అప్పుడు ధృతరాష్ట్రుడు సంజయుడిని ప్రశ్న అడుగుతారు అన్నమాట. ఫస్ట్ శ్లోక భగవద్గీతలో మొట్టమొదటి శ్లోక ఇది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవ మామకా పాండవశ్చైవ కిమకుర్వత సంజయ. ఏమంటారంటే ధర్మక్షేత్రే కురుక్షేత్రే. సో ధృతరాష్ట్రుడు అంటాడు, ఓ సంజయుడా, ఈ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో, యాక్చువల్ కురుక్షేత్రం అనేది వాస్తవంగా చాలా పుణ్యభూమి. అంటే
ఈ యుద్ధం అవ్వకముందు కూడా వాస్తవం కురుక్షేత్రం అనేది ఈ ఋషులు మునులు తపస్సులు చేసేవాళ్ళు, స్నానాలు ఆచరించేవారు, అంత పుణ్యభూమి. ఆ పుణ్యభూమిలో వీళ్ళు యుద్ధం చేయాలనుకుంటారనమాట. రైట్. సో ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయోత్సవ అని చెప్పి. సో సంజయుడు అక్కడ అందరూ అసెంబ్లీ అయ్యారు కదా, కౌరవులు పాండవులు అసెంబ్లీ అయ్యే ఉంటారు ఈ పాటికి. సో ఇప్పుడు మామక అంటే నా యొక్క పుత్రులు, పాండవ అంటే పాండురాజు పుత్రులు. పాండురాజు అంటే ఎవరు? ధృతరాష్ట్రుడి యొక్క సొంత తమ్ముడు. కాబట్టి నా బిడ్డలు మరియు నా తమ్ముడి బిడ్డలు. పాండవ అంటే తమ్ముడి బిడ్డలు అనమాట. కిం అకుర్వత సంజయ, వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు అని అడిగారు ఇక్కడ ప్రశ్న. సో ఈ ఫస్ట్ శ్లోకంలోనే ధృతరాష్ట్రుడి యొక్క మనస్తత్వం మనం చూడొచ్చు. అండ్ ఈరోజు మనం భగవద్గీత ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ శ్లోకము ప్లస్ ఫస్ట్ చాప్టర్ కొంత చూస్తాము. ఇందులో మనం ఏం చూస్తున్నామంటే ఈ యొక్క రెండు విభిన్న ధృవాలైన వ్యక్తుల గురించి ఈరోజు క్లాస్ మొత్తం దాని మీద ఉంటుందన్నమాట. అంటే ఒక భక్తుడు అభక్తుడు మనస్తత్వాలు ఎలా ఉంటాయి అని చెప్పి. ఇప్పుడు ధృతరాష్ట్రుడి గురించి చూసినట్లయితే ఈ మొదటి శ్లోకంలోనే ఆయన యొక్క మనోభావన క్లియర్గా తెలుస్తుంది. ఏమంటున్నారంటే మామక పాండవశ్చైవ అంటున్నారు. నా పుత్రులు మరియు పాండురాజు పుత్రులు అని చెప్పి, అంటే క్లియర్ కట్గా భేదభావం చూపిస్తున్నారు. వాస్తవానికి తన సొంత తమ్ముడు ఆయన అల్పాయుషు చనిపోతాడు. ఆయన పాండురాజు ప్రీ మెచ్యూర్ డెత్ అంటారు దాన్ని. కాబట్టి అలాంటప్పుడు మన యొక్క ఆనాటి కాలం ప్రకారంగా తమ్ముడి బిడ్డలు కూడా తన సొంత బిడ్డలు అవుతారు అక్కడ. కాబట్టి అక్కడ నా బిడ్డలు మరియు నా తమ్ముడి బిడ్డలు అనే భేదభావము వాస్తవంగా చూపించకూడదు. కానీ ధృతరాష్ట్రుడు మొదటి నుంచి అదే భేదభావం చూపిస్తూ వచ్చాడనమాట. కాబట్టి వాస్తవంగా ఇంతవరకు దారి తీసింది. ధృతరాష్ట్రుడు చూసినట్టయితే ఆయన జన్మత ఆయన అంధుడు, పుట్టుకతో అంధుడు, కానీ బుద్ధిరీత్యా కూడా ఆయన అంధుడే. జన్మరీత్యా అలాగే అంధుడు, కానీ బుద్ధిరీత్యా కూడా ఆయన అంధుడే అనమాట. ఎలా అంటే వాస్తవానికి ధృతరాష్ట్రుడు ఎప్పుడు కూడా ఒక రకమైన విక్టిమ్ కాన్షియస్నెస్ ఇంగ్లీష్లో అంటారు, తెలుగులో దాన్ని ఏమనొచ్చు అంటే బాధితుడు అనే భావంలో ఎప్పుడు ఉండేవాడు అనమాట. ఏంటి ఆ భావన అంటే, అరే నేను గుడ్డివాడిగా పుట్టాను కాబట్టే నాకు రాజ్యం రాలేదు కదా, లేకపోతే నేను పెద్దవాడిని. మొట్టమొదటి వాడు ధృతరాష్ట్రుడు, రెండో పిల్లవాడు పాండురాజు, మూడవ వాడు విదురుడు. కాబట్టి టిపికల్గా మొదటి సంతానానికి ఇంటి పెద్దవాడికి రాజ్యం రావాలి. ఆ రకంగా ధృతరాష్ట్రుడికి రాజ్యం రావాలి. కానీ ధృతరాష్ట్రుడు అంధుడు అయిన కారణంగా ఆ రాజ్యము పాండురాజుకి వెళ్తుందనమాట. సో కాబట్టి ధృతరాష్ట్రుడు నాకు యాక్చువల్గా నేను గుడ్డివాడని అవ్వడం వల్లనే నాకు రాజ్యం రాలేదు అని ఆ భావనలోనే కంటిన్యూస్గా ఉండిపోయేవాడు ఆయన. దాన్నే విక్టిమ్ కాన్షియస్ అంటారనమాట, అంటే బాధితుడు అనే భావన అని చెప్పి. సో వాస్తవంగా ఆయన ఒక్కసారి ఆలోచిస్తే తన జీవితంలో తనకు ఎన్ని జరిగాయి మంచి. సో అంటే చెప్పాలంటే ఫస్ట్ ఆయన తన తండ్రి ఎవరు? స్వయాన వ్యాస మహర్షి వాస్తవంగా కృష్ణావతారమే. సో వ్యాసుడు తన సొంత తండ్రి, ఎంత గొప్ప విషయం అది. రెండవది ధృతరాష్ట్రుడు యొక్క ఈవెన్ యంగర్ బ్రదర్ విదురుడు కూడా గొప్ప భక్తుడు, మరి తన నిజమైన శ్రేయోభిలాషి. రైట్. తన భార్య ఎంత పతివ్రతల పేర్లు చెప్పుకున్నప్పుడు ఖచ్చితంగా వచ్చే పతివ్రత గాంధారి. తన భర్త గుడ్డివాడైనప్పుడు తను కూడా కళ్ళకి అంతలు కట్టుకుంది ఆవిడ. సో అంత పతివ్రత భార్యగా వచ్చింది. ఇంకా నెక్స్ట్ భీష్మ పితామహ, ఇలాగ ఎంతెంతో మంది యొక్క మార్గనిర్దేశకం ఆయనకు ఉంది. సంజయుడు వ్యాసమహర్షి తన సర్వెంట్గా వచ్చాడు. మరియు కృష్ణుడు తన యొక్క విశ్వరూపం చూపించినప్పుడు ధృతరాష్ట్రుడు కూడా అవకాశాన్ని ఇస్తాడు. అందుడైనా సరే ఆయనకి ఆ దర్శనం ఇప్పిస్తాడు. ఇలా చెప్పుకుంటూ పోతే అన్నిటికన్నా ముఖ్యం కురువంశంలో జన్మించాడు ఆయన. చెప్పుకుంటూ పోతే ధృతరాష్ట్రుడి విషయంలో ఆయనకి ఎన్నెన్నో మంచి జరిగింది, కానీ ఒకే ఒక్కటి చెడు ఏంటంటే ఆయనకి పాపం కళ్ళు అందుడై ఉండొచ్చు, కానీ ఆయన ఆ కాన్షియస్నెస్ ఉండిపోయాడు. బయట లోకంలో మనం గమనిస్తే దీన్ని విక్టిమ్ కాన్షియస్నెస్ అండ్ బ్లెస్డ్ కాన్షియస్నెస్ అంటారనమాట. నేను ఇప్పుడు డైరెక్ట్గా స్టోరీ చెప్పగలిపోవచ్చు, కానీ ఈ సిరీస్ పేరే గీతా జీవన విధానం, మనం ఏం నేర్చుకోవచ్చు అని చెప్పి. సో బయట లోకం కూడా బ్లెస్డ్ కాన్షియస్నెస్, విక్టిమ్ కాన్షియస్నెస్. విక్టిమ్ అంటే ఎప్పుడు నాకేదో అన్యాయం జరిగిపోయింది, నాకే అన్యాయం జరిగిపోయింది, నాకే కష్టాలు వచ్చాయని చెప్పి ఎప్పుడు తను బాధపడుతూ వేరే వాళ్ళని బాధ పెడుతూ ఉండే రకం మనుషులు ఒక రకం ఉంటారు. రెండో రకం ఏంటంటే బ్లెస్డ్ కాన్షియస్నెస్ అనమాట. వీళ్ళు ఎప్పుడు కూడా సానుకూల దృక్పథంతో ఉంటారు, మరియు ప్రతిదీ కూడా అంటే కష్టంలో కూడా సుఖాన్ని ఎత్తుక్కుంటారు, ప్లస్
వాళ్ళు ఎప్పుడు కూడా బాధితులు అనే ఫీలింగ్లో ఉండరు. వాళ్ళు ఆనందంగా ఉంటే నలుగురిని ఆనందంగా పంచుతారనమాట. దిస్ ఇస్ బ్లెస్డ్ కాన్షియస్నెస్. సో ధృతరాష్ట్రుడు అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇక్కడ ధృతరాష్ట్రుడి విషయంలో ఎన్ని మంచి జరిగాయి, ఒక్కటి చెడు జరిగింది. కానీ ఆయన ఎప్పుడూ బాధతో ఉండేవాడు. ప్లస్ నాకు ఈ రాజ్యం నాకే దక్కాలి, నా నుంచి నేను అందు రావడం వల్ల జారిపోయింది కాబట్టి ఆయనకి ఇంకా అంటే దాని సింపుల్ ఆన్సర్ ఏంటది, నేను అందుడంటే నా కర్మానుసారంగా నాకు రాజ్యం హక్కు లేదు, వదిలేస్తుంటే అయిపోయిండేది. కానీ దాన్నే పట్టుకుని వేలాడాడు కాబట్టి నాకు కాకపోతే కనీసం నా పుత్రులుగానే దక్కాలి అలా అనుకోవడం వలన అన్ని సమస్యలకు అదే మూలాధారం. ఓ ఇంటి పెద్ద అన్నవాడు అతడికి సరైన అవగాహన లేనప్పుడు ఆ ఇల్లు మొత్తం నాశనం అయిపోతుంది. సిమిలర్గా కురువంశము ఎంత గొప్ప వంశము, కురువంశంలో అలాగే చీలిపోవడానికి, యుద్ధం అవ్వడానికి, 100కి 100 మంది పిల్లలు చనిపోవడానికి అన్నిటికీ కారణము ధృతరాష్ట్రుడు అనమాట. ఈజ్ బ్లైండ్ అటాచ్మెంట్. ఆ విక్టిమ్ కాన్షియస్నెస్, ఆ బాధితుడు అనే భావం ఉండడం వల్ల ఆయన దాని నుంచి బయటపడలేకపోయేవాడు అనమాట. వాస్తవంగా దుర్యోధన పుట్టినప్పుడు చెప్తారు, ఇతడు వంశానికి కలంకం తెచ్చేవాడు అవుతాడు, ఇతన్ని వదిలిపెట్టేయండి అని చెప్పి. అయినా సరే ధృతరాష్ట్రుడు వదిలిపెట్టాడు. తర్వాత దుర్యోధన పెద్ద అవుతాడు, చాలా తప్పులు చేస్తున్నాడు పాండవుల పట్ల. ఆయన ధృతరాష్ట్రుడు మొత్తం తెలుసు, అందరూ చెప్తూ ఉంటారు. అయినా సరే ధృతరాష్ట్రుడు దుర్యోధన మందలించడు. చివరికి ఒక స్థాయి యుద్ధం టైంలో రాజ్యం తిరిగి ఇవ్వను అన్నప్పుడు ఏమవుతుంది, ఆ టైంలో కూడా విదురుడు చెప్తాడు, చూడండి ఇప్పుడు కానీ మీరు కానీ దుర్యోధనని వెనకేసుకొస్తే యుద్ధం అనివార్యం అవుతుంది. యుద్ధం అనివార్యమైతే నీకు ఒక్క సంతానం కూడా మిగలరు. అటువైపు ఉన్నది కృష్ణుడు, ఒక్క సంతానం కూడా మిగలరు. కాబట్టి నువ్వు ఒక్క కొడుకును వదులుకుంటే 99 మంది కొడుకులు బతుకుతారు, ఆ ఒక్కడిని వదులుకోకపోతే మొత్తం 100 మంది పోతారు, నువ్వు నిర్ణయించుకుంటారు. అయినా సరే ధృతరాష్ట్రుడు ఏమంటాడు, అయినా సరే నువ్వు చెప్పింది రైటే కానీ నా వల్ల కాదు అంటూ ఉంటాడనమాట. తర్వాత కృష్ణుణ్ణే అరెస్ట్ చేయడానికి ట్రై చేస్తాడు దుర్యోధనుడు. అంతటి నీచానికి ఒడిగడతాడనమాట ఆయన. రాయబారిగా వచ్చిన వ్యక్తిని దూతనేం అనకూడదు. అలాంటిది ఆ దూత స్వయంగా భగవంతుడే దూతగా వచ్చినప్పుడు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. కానీ దుర్యోధనుడు కృష్ణుణ్ణి బంధించాలని ప్రయత్నిస్తాడు. ఆ టైంలో కూడా ధృతరాష్ట్రుడు దుర్యోధనుడిని మందలించడు. ఆయన విదురుడు చెప్తాడు, ఇప్పటికైనా సరే ఇతన్ని అరెస్ట్ చేసి కారాగారంలో బంధించి, లేకపోతే మొత్తం వంశం నాశనం అవుతుందని చెప్పి. సో ఇదంతా తను చేయాల్సిన పని చేయలేకపోతాడు. కారణం ఏమిటంటే విక్టిమ్ కాన్షియస్నెస్, బాధితుడు అనే ఫీలింగ్ అనమాట. బాధితుడు అనే ఫీలింగ్. కానీ మనము పాండవుల విషయం చూసినట్లయితే వాళ్ళకి జరిగిన కష్టాలతో పోల్చుకుంటే ధృతరాష్ట్రుడు జరిగింది నథింగ్. కుంతీదేవి పడిన బాధలతో పోల్చుకుంటే వాళ్ళకి స్వయంగా భగవంతుని నమ్ముకున్నారు, కానీ భగవంతు పక్కనే ఉన్నా సరే వాళ్ళు ఏం సుఖపడ్డారు. ఒక రకంగా చూస్తుంటే భగవంతుడికి ఎన్ని పరీక్షలు పెట్టాడు. ఎందుకు పెట్టాడంటే నా భక్తులు ఎన్ని పరీక్షలు ఎదురైనా సరే నా పట్ల నమ్మకాన్ని కోల్పోరు, కృతజ్ఞత భావాన్ని కోల్పోరు అని చెప్పి. రాత్రికి రాత్రి ద్రౌపది యొక్క 5గురు సంతానం కూడా చనిపోతారు. సో యుద్ధంలో చనిపోవడం అంటే అట్లీస్ట్ ఒక విషయం, క్షత్రియుడు యుద్ధంలో చనిపోవడం అనేది అది ఒక గొప్పతనం అనమాట, వీరత్వం అంటారు. కానీ చేతిలో అస్త్రం లేకుండా అది కూడా నిద్రలో చనిపోవడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. సో ద్రౌపది ఎంత బాధాకరమైన విషయం. అయినా సరే ఆ కృష్ణుడు వైపు చూస్తుంది. కృష్ణుడు ఒక్కటే మాట చెప్తారు, వారు ఈ లోకానికి వచ్చిన పర్పస్ పూర్తయింది, నా సేవ కోసం వచ్చారు, అయిపోయింది, యుద్ధం అయిపోయింది, వెళ్ళిపోయారని చెప్పి. ఇంకా ద్రౌపది ఒక్క ప్రశ్న కూడా కృష్ణుని అడగదు. కృష్ణుని మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అడగొచ్చు కదా, అరే నీ స్వయంగా భగవంతుడివి కాబట్టి మీరు తలుచుకుంటే ఇది ఆపగలరు, ఇలా జరగకుండా కాపాడగలరు, ఎందుకు కాపాడలేదు అంటే మీకు మా మీద ప్రేమ లేదనా లేకపోతే ఇంకేదైనా అని చెప్పి. కానీ వాళ్ళు దే నెవర్ క్వశ్చన్డ్. ఎన్ని కష్టాలు వచ్చి కుంతీదేవి కానీ పాండవులు కానీ దే ఆర్ ఆల్వేస్ బ్లెస్డ్. అంటే బ్లెస్డ్ అంటే తమ అదృష్టాన్ని లెక్క పెట్టుకున్నారు తప్ప తమ కష్టాలను లెక్క పెట్టుకోలేదు, కృతజ్ఞతా భావం ఉన్నప్పుడు. సో ఈ 2 రకాల మనుషులు మీకు లోకంలో దొరుకుతారనమాట. ఒక స్టోరీ చెప్తాను మీకు ఇక్కడ. అమెరికాలో 50 years బిఫోర్ ఆర్థర్ యాషే అని ఒక స్పోర్ట్స్ స్టార్ ఉండేవాడు, టెన్నిస్ ప్లేయర్. ఆయన యాక్చువల్గా గ్రాండ్ స్లామ్ విన్నర్ అనమాట. అమెరికాలో వన్ ఆఫ్ ద టాప్ ఆల్ టైమ్ టాపర్లో ఒకడు ఆయన. సో ఆయన మంచి వయసులో ఎన్నెన్నో గ్రాండ్ స్లామ్లు గెలిచేవాడు. మంచి వయసులో ఉన్నప్పుడు ఆయనకు ఒక జబ్బు వస్తుంది. ఆ జబ్బు కారణంగా ఆయన ఇంకా ఆటకు దూరం అయిపోతాడు సడన్గా. అంటే మంచి వయసులో ఉన్నప్పుడు, ఇంకా చాలా కెరియర్ ఉన్నప్పుడు ఆయన దూరం అయిపోతాడు ఆటకి. అప్పుడు ఏమవుతుందంటే ఒక వ్యక్తి లెటర్ రాస్తాడు, తన అభిమానులు ఒక లెటర్ రాస్తాడు. ఏమని రాస్తారంటే, సార్ మీకే ఎందుకు ఇలా అయింది, భగవంతుడు మీకు ఎంత అన్యాయం చేశాడు. ఏమని రాస్తారు, భగవంతుడు మీకు ఎంత అన్యాయం చేశాడు, మీరు ఇంత పీక్ ఫామ్లో ఉన్నప్పుడు మీకు ఇలాగా డిసీజ్ రావడం ఏంటి, ఇలా మీరు టెన్నిస్ దూరం అవడం ఏంటి అని చెప్పి. కాబట్టి చాలా దురదృష్టకరమైన విషయము.
మీరేం బాధపడొద్దు, కానీ భగవంతుడు మీకు చాలా అన్యాయం చేశాడని రాస్తాడనమాట. సో ఆయనకి ఎన్ని ఎన్ని లక్షల్లో ఉత్తరాలు వచ్చి ఉండొచ్చు, కానీ ఆ పెద్దాయన ఆ ఉత్తరం చేసినప్పుడు ఆర్థర్ యాషే ఆయన పేరు కూడా, ఆయన రిప్లై రాస్తాడు, మై డియర్ నా ప్రియమైన అభిమాని, మై డియర్ ఫ్యాన్, వాస్తవంగా ఈ ప్రపంచంలో 600 కోట్ల జనాభాలో ఎంతమంది టెన్నిస్ ఆడుతున్నారు? సుమారు కనీసం కొన్ని కోట్ల మంది టెన్నిస్ ఆడుతుంటారు. అందులో 10 కోట్లలో టెన్నిస్ ఆడుతుంటారు. అందులో కనీసం కోట్లలో మంది ఒక స్థాయికి వస్తారు. ప్రొఫెషనల్ టెన్నిస్ ఆడేవాళ్ళు కూడా కోట్లలో ఉంటారు. దానిలో కూడా కొన్ని లక్షల మంది రాష్ట్ర స్థాయిలో కూడా వస్తుంటారు. అండ్ దేశానికి ప్రాతినిధ్యం వచ్చే అవకాశము ఇన్ని వందల కోట్లలో కేవలము కొన్ని వందల మందికి ఉంటుంది. ఇప్పుడు గ్రాండ్ స్లామ్లో ఎంతమంది, మ్యాక్సిమం 100 మంది ఆడతారేమో. సో ఇది వందల కోట్లలో కేవలం వందల మందికి మాత్రమే గ్రాండ్ స్లామ్లో ఆడే అవకాశం ఉంటుంది. వింబుల్డన్, యూఎస్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, ఇలాగా ఆస్ట్రేలియన్ ఓపెన్. అలాంటి దానిలో ఒక్కడు మాత్రమే గ్రాండ్ స్లామ్ విన్నర్ అవుతాడు. అది నేనయ్యాను. సో ఇంత జరిగినప్పుడు నేను ఏ రోజు కూడా దేవుడా నాకే ఎందుకు ఇంత ఇస్తున్నావు అని అడగలేదు నేను ఏ రోజు. అలాంటిది ఈ రోజు ఒక జబ్బు వచ్చింది, ఇప్పుడు మాత్రం నాకే ఎందుకు ఈ కష్టం ఎందుకు అడుగుతున్నాను నేను అన్నారు. అది అప్పుడు అడగనప్పుడు ఇప్పుడు ఎందుకు అడుగుతాను, కాబట్టి నేను అంత మూర్ఖుడిని కాదు అన్నాడు ఆయన. కాబట్టి అప్పుడు నేను ఒక్కనే కష్టపడ్డానా, నేను ఒక్కనే ఆడానా? ఎంతో వందల వేల లక్షల మంది ఆడారు, కానీ నాకు భగవంతుడు అదృష్టాన్ని ఇచ్చాడు. అది నేను గౌరవంగా మర్యాదగా స్వీకరించినప్పుడు ఇప్పుడు ఈ జబ్బును కూడా అంతే గౌరవంగా మర్యాదగా స్వీకరించాలి కదా అంటాడనమాట ఆయన. సో దీన్ని ఏమంటారు, దీన్ని బ్లెస్సెడ్ కాన్షియస్నెస్ అంటారు. దీన్ని అంటే కృతజ్ఞత కలిగిన హృదయం. ఆ హృదయము ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే అది పరిమళిస్తుంటుంది, ఆ పరిమళం నలుగురికి వెదజల్లుతుంటుంది. 2 ఎగ్జాంపుల్ ఎవరు చెప్పాను, ధృతరాష్ట్రుడు ఎగ్జాంపుల్ చెప్పాను. అది విక్టిమ్ కాన్షియస్నెస్ అంటే బాధితుడు అనే భావన అనమాట. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, నలుగురిని ఏడిపిస్తూ ఉంటారు. ధృతరాష్ట్రుడి యొక్క ప్రాబ్లం మనం చూడొచ్చు. దానివల్ల ఆయన మహాభారతం మొత్తానికి నెంబర్ 1 కల్ప్రిట్ అంటే నెంబర్ 1 కారణం ఎవడంటే ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు కూడా కాదు. ఎందుకంటే యాక్చువల్గా మహాభారతం మనం చూసినట్లయితే దుర్యోధనుడు మొదటి నుంచి నాస్తికుడు, ఒక రకంగా కృష్ణుడిని భగవంతుడిని నమ్మలేదు. కానీ ధృతరాష్ట్రుడికి కృష్ణుడు భగవంతుడని తెలుసు, గాంధారికి కూడా తెలుసు. సో ధృతరాష్ట్రుడు అనేవాడు విదురుడు చెప్తాడు, సంజయుడు చెప్తాడు, స్వయంగా తన తండ్రి వ్యాస మహర్షి వచ్చి మరి చెప్తాడు, నువ్వు ఏం చేస్తున్నావు అర్థమవుతుందా, నువ్వు ఒక్కడివి ఒక రాజుగా నీ ధర్మాన్ని నిర్వర్తించకపోవడం వలన ఇప్పుడు యుద్ధం అనివార్యం అవుతుంది అని చెప్పి. సో కానీ ధృతరాష్ట్రుడు ఏమనేవాడంటే కృష్ణుడు భగవంతుడే అయి ఉండొచ్చు, కానీ కాలానికి ఎవరు అతీతులు కాదు కదా, కర్మానుసారంగా ఏది జరగాలో జరుగుతుంది. ప్రతిసారి ఇదే మాట అనేవాడు, కర్మానుసారంగా ఏది జరగాలో అదే జరుగుతుంది అని చెప్పి. సో వాస్తవంగా ఇది నిజమా అంటే ఈ లైన్ కర్మానుసారంగా ఏది జరగాలో అదే జరుగుతుంది చాలామంది అంటూ ఉంటారు. మనం చిన్నప్పటి నుంచి వింటూ ఉంటాము, మనకు అర్థం కాదు ఇది నిజమా కాదా అని చెప్పి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ ప్రశ్నలు మీరు క్వశ్చన్ మార్క్ పెట్టుకొని ఉంచుకోండి. దీనికి సమాధానము భగవద్గీత 3వ అధ్యాయంలో నేను విస్తారంగా ఇస్తాను. అంటే ఆ క్లాస్ తర్వాత మీకు ఈ కర్మ అనే కాన్సెప్ట్ గురించి మీకు ఒక్క ప్రశ్న కూడా మిగలదు. ప్రస్తుతానికి దాటి గురించి వెళ్ళను నేను. సో ధృతరాష్ట్రుడు అంటే ఎందుకు అలా ఎక్స్క్యూజ్ ఇచ్చేవాడంటే తన యొక్క ఆ అటాచ్మెంట్, తన కొడుకు పట్ల ఆ అటాచ్మెంట్ ఉండడం వలన తన యొక్క ధర్మాన్ని నిర్వర్తించలేకపోయాడు అనమాట. నాది పరాయి అనే భేదభావం ఉండడం వల్లనే ఎన్ని సమస్యలు కారణమైంది. ఆ భేదభావానికి కూడా కారణం ఏంటి అంటే ఈజీగా విక్టిమ్ కాన్షియస్నెస్, బాధితుడు అనే భావన. కాబట్టి మన అందరి జీవితాల్లో ఎవరికండి ఈ లోకంలో ఎవ్వరు అతిథులు కాదు, మంచి అవుతుంది చెడు అవుతుంది, రెండూ అవుతాయి. మనం దేన్ని పట్టుకొని వేలాడుతున్నామని మన చేతిలో ఉంటుంది. నీ జీవితంలో జరిగిన సుఖాలని అంటే ఆ బ్లెస్సింగ్స్ని నువ్వు కౌంట్ చేసుకుంటూ ఉంటే నువ్వు ఎప్పుడు సుఖంగా ఉంటావు. నీ జీవితాల్లో నీ యొక్క కర్సెస్ అంటే నీ కష్టాలను కౌంట్ చేసుకుంటూ లెక్కలు వేసుకుంటూ ఉంటే ఎప్పుడు ఏడుస్తూ ఉంటావు. ఆ ఏడుస్తునే వాళ్ళు అందరినీ కూడా నెగిటివ్ మైండ్ ఉంటే అందరినీ కూడా ఏడిపిస్తుంటారు. ధృతరాష్ట్రుడు బెస్ట్ ఎగ్జాంపుల్. దుర్యోధన విషయంకి వచ్చినప్పటికీ నేను ఇందాక చెప్పినట్టుగా ఆయన కృష్ణుని భగవంతుని నమ్మని కూడా నమ్మలేదు. సో ఇప్పుడు నేను దుర్యోధనుడు మరియు అర్జునుడు ఈ రెండు కంప్లీట్గా భిన్న ధృవాలు. అంటే ఒకరి భగవంతుడు భక్తుడు ఎలా ఉంటాడు, రెండు భౌతికవాది ఎలా ఉంటాడు అనేది ఇప్పుడు నేను ఈ క్లాస్లో 2వ సగం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక చెప్పినట్టుగా దుర్యోధనుడు కృష్ణుడు రాయబారానికి వచ్చినప్పుడు దుర్యోధనుడు ఏం చేస్తారంటే కృష్ణుడిని తన వైపు లాక్కోవాలి అని చెప్పి ముందు ఆ యొక్క హస్తినాపురం మొత్తాన్ని పన్నీరు చల్లుతాడు, తోరణాలతోని అంగరంగ వైభవంగా అలంకరిస్తాడు. సో దట్ కృష్ణుడిని ముగ్గులు వేస్తాడు, అన్నీ వేస్తాడు. ఎందుకంటే కృష్ణుడిని పంచభక్ష పర్వాలను తయారు చేస్తాడు, 60 ఐటమ్స్ తయారు చేస్తాడు.
సో దట్ కృష్ణుడిని మంచిగా మచ్చిక చేసుకొని తన వైపు తిప్పుకుందామని చెప్పి. కానీ కృష్ణుడు కనీసం ముట్టకూడదు అనమాట. ముందు నేను వచ్చిన పని అవ్వాలి రాయబారం, నువ్వు సంధికి ఒప్పుకొని వాళ్ళ రాజ్యం వాళ్ళు తిరిగిస్తానంటే చెప్పు, అప్పుడు నీ ఇంట్లో ప్రశాంతం తీసుకుంటా, ఆహారం తీసుకుంటా, అదర్వైజ్ నథింగ్ డూయింగ్ అంటాడనమాట. సో దుర్యోధనుడికి ఎంతటి అహంకారం అంటే స్వయంగా కృష్ణుడి ముందు చెప్తాడు అనమాట, ఛాలెంజ్ చేస్తాడు. కనీసం 5 గ్రామాలు ఇవ్వు, ఎందుకంటే వాళ్ళు క్షత్రియులు. క్షత్రులు అనేవాళ్ళు వాళ్ళ స్వధర్మం ఏంటి, పాలన. అది చేయకపోతే వాళ్ళకి తప్పు అవుతుంది, కాబట్టి వాళ్ళు వేరే పని చేయలేదు. కాబట్టి 5 గ్రామాలు ఇవ్వు, వాళ్ళు అడ్జస్ట్ అయిపోతారని. ఈ దుర్యోధనుడు ఏమంటాడంటే, ఒక గుండు సూది మీద ఎంతైతే ఏరియా ఉంటుందో అంత భూమిని కూడా ఇవ్వనని చెప్తాడనమాట. అంటే ఆయన అహంకారం ఎంత, ఆ పిచ్ పిక్స్ అంటారు చూసారా, ఆయన అహంకారం ఎంతటి భగవంతుని ముందు అంత మాట అంటాడు ఆయన. అప్పుడు భగవంతుడు ఏమంటాడు, అయితే యుద్ధం అనివార్యమే, తయారవు అంటాడనమాట. అప్పుడు యుద్ధం అవ్వాలంటే ముందు నువ్వు బయటికి వెళ్ళాలి కదా అని, భటులారా అరెస్ట్ చేయండి అంటారు. కృష్ణుడు దుర్యోధన చూస్తాడు, దగ్గర నవ్వుతాడు, నవ్వి తన యొక్క విశ్వరూపం చూపిస్తారనమాట. అది చూసి అందరూ మూర్చిపోతారు, సైనికులు భయపడిపోతారనమాట, మూలకెళ్ళి దాక్కుంటారు. కానీ దుర్యోధన ఏమంటాడు తెలుసా, కృష్ణుడు ఈయన నాటకాల వాడు, మాయలోడు, కాబట్టి ఇదంతా మాయ, దీన్ని నమ్మొద్దు, అరెస్ట్ చేయండి అంటారనమాట. చూడండి, చాలామంది అంటారు నిజంగా భగవంతుడు ఉన్నాడా, ఉంటే నా ఎదురుగా రమ్మని చెప్పు, అప్పుడు నమ్ముతాను. నువ్వు చూసావా కంటికి కనిపించిందని ఎందుకు నమ్మాలి, నా కంటికి నా ఎదురుగా రమ్మని చెప్పి అప్పుడు నమ్ముతాను అంటారు చాలామంది. సో దుర్యోధన స్వయంగా చూశాడే, ఆయన ఎక్కడ నమ్మాడు. కాబట్టి నాస్తికుడు అనేవాడికి నిజంగా భగవంతుడు ఎదురుకు వచ్చినా సరే ఆయన నమ్మకపోవడానికి 100 కారణాలు ఉంటాయి. ముందు లేడు అంటాడు, ఎందుకంటే కనిపించలేదు. కనిపిస్తే నువ్వు నిజంగా ఉంటే మా నాన్న చనిపోయాడు, మా అమ్మని చనిపోయింది, అక్కడ భూకంపం ఎందుకు వచ్చింది, ఏదో కారణం వాడికి దొరుకుతుంది. ఏదో కారణం చెప్పి వాడు నమ్మడం, ఎందుకంటే అది నాస్తికత్వం అనేది అది ఒక రకమైన హృదయ రోగం అంతే తప్ప బాగా కనిపించట్లేదని కాదు. సో ఎనీహౌ దుర్యోధనుడు అంటే కృష్ణుడిని అప్పటికే అరెస్ట్ ట్రై చేశాడు, కృష్ణుడు అదృశ్యం అయిపోయాడు అక్కడ. ఎంత జరిగిన తర్వాత ఇంకా సిగ్గున్నవాడు ఎవడైనా మళ్ళీ కృష్ణుడి దగ్గరికి వెళ్తారా, కానీ దుర్యోధనుడు వెళ్తాడనమాట. అంటే ఆల్రెడీ ఒకసారి కృష్ణుడు తెలియడం అనుభవం అయింది. సో యుద్ధం అనివార్యమైంది. ఇప్పుడు పాండవులు కూడా తమ స్నేహితుల్ని, అలైడ్ ఫోర్సెస్, యాక్సెస్ ఫోర్స్ అంటారు, తమ స్నేహితులు సమకూర్చుకుంటున్నారు, సమీకరణ చేస్తున్నారు. అండ్ దుర్యోధను కూడా. సో దుర్యోధనుడు ద్వారక వెళ్తారు, యదువంశం వాళ్ళని తన వైపు యుద్ధానికి పిలుచుకోవాలని చెప్పి. సో కృష్ణుడు ఆ టైంలో ద్వారకలో ఏం చేస్తాడు, ఆయన రెస్ట్ తీసుకుంటూ ఉంటారనమాట మంచం మీద. సో దుర్యోధను ఫస్ట్ వెళ్తాడు. వెళ్ళినప్పుడు అక్కడ ఏముంటుంది, కృష్ణుడి యొక్క పాదాల దగ్గర ఖాళీ ఉంటుంది, ఆ పాదాల దగ్గర కూర్చోబోతాడు. కానీ చచ్చా ఈయన పాదాల దగ్గర కూర్చోవడం ఏంటి అని చెప్పి డైరెక్ట్గా వెళ్ళి కృష్ణుడి యొక్క తల దగ్గర కూర్చుంటాడు అనమాట. తర్వాత అర్జునుడు వస్తాడు, వెంటనే ఆలోచన లేకుండా కృష్ణుడు పాదాల దగ్గర కూర్చుంటాడు అనమాట. తర్వాత కాసేపు భగవంతుడు నిద్రలేస్తాడు. నిద్రలేసి చూస్తారు అర్జునుడిని. అర్జున ఎప్పుడు వచ్చావు అని అడుగుతారనమాట. నేను వచ్చి కాసేపు అయింది స్వామి అని చెప్తారు. అంతలో దుర్యోధన నేను ఎక్కడ ఉన్నా అని చెప్తానమాట. ఓ దుర్యోధన నువ్వు ఎప్పుడు వచ్చావు అని చెప్పి, నేను వచ్చి అర్జున్ కన్నా ముందు వచ్చి చాలాసేపు అయింది అని చెప్పి. సో దేనికోసం వచ్చారంటే దుర్యోధన చెప్తాడు, యుద్ధం అనివార్యం కాబట్టి మాకు మీ యొక్క సహకారం కావాలి. సో అర్జునుడు ఏమని చెప్తారు, నాకు కూడా యుధిష్ఠిరుడు దానికోసం, ధర్మరాజు దానికోసం పంపించారని చెప్తారు అనమాట. అప్పుడు కృష్ణుడు అంటాడు, ఇద్దరు వచ్చారు కాబట్టి నేను ఒకరికి ఇచ్చి ఒకరు సహాయం చేసి ఒకరు సహాయం చేయకుండా ఉండలేను, ఇద్దరికి సహాయం చేస్తా. సో 2 ఆప్షన్స్. ఒక ఆప్షను నా సైన్యం మొత్తం ఒకవైపు ఉంటుంది, నేను ఒకవైపు ఉంటాను, మరియు నేను అస్త్రం ముట్టుకోను, యుద్ధం చేయను. సో 2 ఆప్షన్ చెప్తారనమాట. సో దుర్యోధన అనుకుంటాడు, ఇదేం ఆప్షన్, ఖచ్చితంగా కృష్ణుడు ఏదో మాయ చేస్తున్నాడు నన్ను మోసం చేయడానికి అని చెప్పి. దుర్యోధన అన్నాడు, సరే అయితే ఫస్ట్ నేను చెప్తాను అంటాడనమాట, నేను ఎంచుకుంటానంటారు. అప్పుడు కృష్ణుడు అంటాడు, లేదు అర్జునుడు చిన్నవాడు కాబట్టి ఫస్ట్ అతనికి అవకాశం ఇద్దామంటారు. అప్పుడు దుర్యోధన అంటాడు, అంటే దుర్యోధన ముందు నుంచి డౌట్, లేదు నేను ముందు వచ్చాను కాబట్టి హెల్ప్ అడడానికి ఫస్ట్ నువ్వు నాకు అవకాశం ఇవ్వాలి అంటారు. కృష్ణుడు అంటాడు, కానీ నేను ముందు అర్జున్ చూశాను కాబట్టి ముందు అర్జునుడికి అవకాశం ఇస్తాను అంటారనమాట. చూడండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ లెసన్. దుర్యోధనుడు భగవంతుని పాదాల దగ్గర ఉండడానికి నామోషి, భక్తులకి అదొక ఆనందం. చాలామంది భగవంతుని ముందు మందిరానికి రండిరా అంటే అంటారు, వచ్చినా సరే దండం పెట్టండిరా అంటే, భగవంతునికి ప్రణామం చేయండి అంటే ప్రణామం చేయరు. కానీ నిజం ఏంటంటే, ఎవరైతే భగవంతుని ముందు తల వంచుతారో అలాంటి వ్యక్తికి ఈ లోకంలో ఎవ్వరి ముందు తలదించుకోవాల్సిన అవసరం రాదు. భగవంతుని ముందు ఒకసారి తల వంచితే ఆయన ముందు ఈ లోకంలో ఎవ్వరి ముందు తలదించుకోవాల్సిన అవసరం రాదు.
అని ఎవరైతే భగవంతుని ముందు ప్రణామం చేస్తారో మోకరిల్లుతారో అలాంటి వ్యక్తికి ఈ లోకంలో ఎవరి ముందు మోకరాలని అవసరం రాదు. కానీ ఎవరైతే నేనెందుకు భగవంతుని ముందు మోకరిల్లాలి, నేనెందుకు దండం పెట్టాలనుకుంటారో అలాంటి వ్యక్తి ప్రతి ఒక్కడికి ఎస్ సార్ ఎస్ సార్ ఎస్ సార్ ఎస్ సార్ 100 మంది దండం పెట్టాల్సి వస్తుంది. ఈ రాజకీయ నాయకుడు, ఈ కార్పొరేటర్, ఈ ఎమ్మెల్యే ఇలా అనమాట. సో అర్జునుడికి విషయంలో చూసినట్లయితే ఆయన భగవంతుడు పాదాల దగ్గర కూర్చున్నాడు. ఆయన కృష్ణుడు ముందు అవకాశం ఆయనకి ఇచ్చాడనమాట. ఇంక దుర్యోధనకి ఇంక చెప్పడానికి ఏం మిగలలేదు. సరే కానీ సో కృష్ణుడు ముందే మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తాడు. నన్ను మోసం చేసేస్తున్నారు, కానీ ఏం చేస్తానని చెప్పి ఇంకా నిట్టూర్చుకుంటూ సరే ఆయన ఏమనుకున్నాడు, బై డిఫాల్ట్ అర్జునుడు ఏమెంచుకుంటాడు అనుకుంటాడు, న్యాచురల్లీ రాజ్యం ఎలా ఉందంటే ₹1,00,00,000 మరియు ₹1 అనుకుంటే ఎవరైనా ఏమెంచుకుంటారు, ₹1,00,00,000 ఎంచుకుంటారు. సో దుర్యోధనకి ఏమనిపిస్తుందంటే రాజ్యం అంతా ఒకవైపు అనుకున్నప్పుడు అది ₹1,00,00,000, కృష్ణుడు ఒక్కడే అనుకున్నప్పుడు ₹1. ఆ ₹1 కన్నా అదేది చిరిగిపోయిన కాగితం పనికిరాదు. ఎందుకంటే యుద్ధం చేయను, అస్త్రం ముట్టుకోను. సో దుర్యోధన లెక్క ప్రకారంగా ఇది అసలు నో డీల్, అన్ఫెయిర్ డీల్ అనమాట. కాబట్టి అర్జునుడు ముందు అడిగారు కాబట్టి ఆయన అదే ఎంచుకుంటాడు, నాకు ఇంకేం ఆప్షన్ లేదు అని మనసులో నిట్టూర్చుకుని ఉంటాడు. అర్జునుడు ఏమంటాడు, కృష్ణ ఇందులో ఆలోచించుకోవడానికి ఏముంది, నాకు నువ్వే కావాలని చెప్తారు. దుర్యోధన ఒక్కసారిగా ఆయనకు షాక్ తగులుతుంది. అరే అర్జునుడు ఎంత పిచ్చోడా, ఎంత సెంటిమెంటల్ పర్సనా, మరీ ఎంత ఇంపాక్ట్ పిచ్చాడు అనుకోని వెంటనే మళ్ళీ అర్జునుడు ఎక్కడ మాట మార్చేస్తని చెప్పేసి, ఓ కృష్ణ ఓకే ఏం చేస్తాము, నాకు ఇంక వేరే ఆప్షన్ లేదు కదా, సైన్యమే మిగిలింది కదా, అదే తీసుకుంటానని చెప్పేసి టాటా బాయ్ బాయ్. అక్కడ ఉన్నాడు, ఉంటే మళ్ళీ ఎక్కడ మళ్ళీ ప్లాన్లు మారిపోతాయని చెప్పేసి బయటికి వెళ్తాడు నిట్టూర్చుకుంటూ. బయటికి వెళ్ళాక హుర్రే హుర్రే అనుకుంటాడు అనమాట. ఆయన దృష్టిలో ఏంటి, అర్జునుడు మూర్ఖుడు, తన మేధావి. అప్పుడు కృష్ణుడు అర్జునుడు అడుగుతాడు, అర్జునుడు నువ్వేం చేసావు నీకు అర్థమవుతుందా, నా సైన్యం అంతా ఒకవైపు ఉంది, నేను కనీసం యుద్ధం చేయనని చెప్తున్నాను, అస్త్రం చేతబెట్టని చెప్తున్నాను, ముట్టుకోవని చెప్తున్నాను, ఇంకా దేనికి అని చెప్పి. దానికి అర్జునుడు అంటాడు, కృష్ణ వాస్తవంగా మేము యుద్ధం రాజ్యం కోసం చేయట్లేదు, లేకపోతే అధికారం కోసం చేయట్లేదు. యుద్ధం మేము చేస్తున్న దేనికోసం, నువ్వు చెప్పావు కాబట్టి మేము యుద్ధం చేస్తున్నాం, నీకు అంటే మిమ్మల్ని ఆనందపరచడం కోసం యుద్ధం చేస్తున్నాము. ఈ ఒకరు రాజ్యం వస్తే రాని తీసుకుంటాం, నాకు రాజ్యం రాని, డబ్బులు రాని, సంపద రాని, ఇవన్నీ నాకు వద్దని కాదు, ఇవి నాకు కావాలి, దేనికోసం కావాలి, ఇది నేను మీకు సేవ చేసుకోవడం కోసం నాకు ఇది సంపద కావాలి. అలాంటిది మీరే నాకు దూరం అయితే నాకు అవన్నీ ఎందుకు, కాబట్టి నాకు ఆప్షన్ ఉంటే నాకు మిమ్మల్ని వదులుకొని ప్రసక్తే లేదని చెప్పంటారు అనమాట. దిస్ ఇస్ డివోటీ. సో భక్తులు అనేవాడికి వాడు సంపాదించడానికి కాదు, వాళ్ళు కష్టపడడానికి కాదు, లేకపోతే వాళ్ళు ప్రణాళికలు వేసుకొని కాదు, వాళ్ళు ఉంటాయి. కానీ బయట వాడికి డబ్బు కావాలి, భక్తుడికి డబ్బు కావాలి, బయట వాడికి సక్సెస్ కావాలి, భక్తుడికి సక్సెస్ కావాలి. తేడా ఏంటి అంటే భక్తుడు ఆ సంపద కానీ సక్సెస్గా దేనికోసం కావాలంటే తద్వారా దాన్ని నేను భగవంతుడి సేవలో, భక్తుల సేవలో, ధర్మ సేవలో వినియోగించడం కోసము ఆయన సంపాదిస్తాడు. అదే భగవంతుడే దూరమైనప్పుడు అంటే అవన్నీ వద్దు ఆయనకి. సో ఇక్కడ మనం చూడొచ్చు భగవంతుడు అంటే దుర్యోధన మైండ్ సెట్, అర్జునుడి మైండ్ సెట్ మనం క్లియర్గా మనకు కనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దుర్యోధన ఎంత అవకాశవాది, ముందేమో కృష్ణుడు అరెస్ట్ చేయాలనుకున్నాడు, ఇప్పుడు మళ్ళీ రాజ్యం కోసం కృష్ణుడి దగ్గరికి వచ్చాడు. ఆయనకి కృష్ణుడు అవసరం లేదు, కృష్ణుడి యొక్క శక్తులు కావాలి. సిమిలర్గా బయట కూడా చాలామందికి దేవుడు లేడు అంటారు, కానీ అన్ని వనరులు కావాలి. ఈ ప్రకృతిలో ప్రతిదీ కూడా ఆటోమేటిక్గా అవుతుందా అండి, భగవంతుని యొక్క అనుమతి లేకుండా అవుతుందా అంటే వాళ్ళకి భగవంతుడు సృష్టిలో ఉన్న అన్ని సుఖాలు కావాలి, కానీ భగవంతుడు వద్దు, భగవంతుడు లేడు. దుర్యోధన టిపికల్ మెటీరియల్ మైండ్ సెట్. రెండోది సరే ఆ విధంగా యుద్ధం ప్రారంభమైంది. యుద్ధం ప్రారంభమైన తర్వాత సో ఇరువైపు సైన్యము ఒకరినొకరు ఫేస్ చేసుకుంటూ ఉన్నారు. సో దుర్యోధనుడు చూస్తానమాట ఏమంటే పాండవులు 11 అక్షౌహిణి సేనలు అనమాట. అక్షౌహిణి అంటే యూ కెన్ థింక్ ఆఫ్ ఇట్ యాజ్ ఏ 11 బెటాలియన్స్, ఈరోజు భాషలో చెప్పాలంటే 11 బెటాలియన్స్ అనమాట. అంటే ఒక్కొక్క బెటాలియన్లో ఇన్ని గుర్రాలు, ఇన్ని ఏనుగులు, ఇన్ని అతిరథులు, ఇన్ని మహారథులు ఉంటారు టీం. అలాగ 11 బెటాలియన్స్. అండ్ కౌరవులవి 17. సో 17 బెటాలియన్స్, 11 బెటాలియన్స్. సో దుర్యోధనుడు తన యొక్క అందరి సైన్యం ఉద్దేశం చెప్తారన్నమాట, చూడండి వాళ్ళు 11, మనం 17 అంటే బెటాలియన్స్. సిమిలర్గా వాళ్ళ దగ్గర ఎంతమంది అతిరథ మహారథులు ఉన్నారు, 2-3 ఉన్నారు, మన దగ్గర 10 మందిలో ఉన్నారు. సో పర్ఫెక్ట్ లెక్కల మాస్టర్ అనమాట. అక్కడంతా ఇక్కడంతా, అక్కడంతా ఇక్కడంతా, అక్కడంతా ఇక్కడ, ఏ లెక్కలో చూసినా సరే. కొన్నిసార్లు క్రికెట్ మ్యాచ్ అవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్. సో బెట్టింగ్స్ ఉంటారు కదా, వాళ్ళు అంటారు కదా ఇక్కడ ఎంతమంది స్టార్ ప్లేయర్లు, అక్కడ ఎంతమంది స్టార్ ప్లేయర్లు, స్టార్ బౌలర్లు అని చెప్పి దాని ప్రకారంగా ఎవరు గెలిచే ఛాన్స్ ఉంటుందని చెప్పి వాళ్ళు బెట్టింగ్ వేసుకుంటారు అలాగా.
సిమిలర్ దుర్యోధన ఏం చెప్తున్నాడు, కాబట్టి ఏ ఎలిమెంట్లో చూద్దాం, బౌలింగ్ డిపార్ట్మెంట్, బ్యాటింగ్, ఫీల్డింగ్ అలా అన్నట్టుగానే, సో ఏ ఎలిమెంట్ తీసుకున్నా సరే వాళ్ళకన్నా మనము స్ట్రాంగ్గా ఉన్నాం కాబట్టి మనం ఈజీగా గెలుస్తాము. సో దుర్యోధన వాళ్ళందరికీ ధైర్యం చెప్తున్నాడు అనమాట. కాబట్టి మనం ఈజీగా గెలుస్తాము, వాళ్ళకి గెలిచే ఛాన్సే లేదు. మన దగ్గర భీష్ముడు ఉన్నాడు, ద్రోణుడు ఉన్నాడు, శల్యుడు ఉన్నాడు, కర్ణుడు ఉన్నాడు, వికర్ణుడు ఉన్నాడు, ఇంతమంది ఉన్నారు మన దగ్గర, వాళ్ళ దగ్గర ఎంతమంది ఉన్నారు, తక్కువ ఉన్నారని చెప్పి ధైర్యం చెప్తారనమాట. సో ఎన్ని లెక్కలు వేసుకున్నాడు చూసారా, కానీ ఇందులో ఒక లెక్క వేయడం మర్చిపోయాడు ఆయన. ఏంటంటే వాళ్ళ దగ్గర కృష్ణుడు కూడా ఉన్నాడు. సో అంటే దుర్యోధనుడు ఎంతటి భౌతికవాది అంటే అంటే ఎన్ని ఏనుగులు ఉన్నాయి, ఎన్ని గుర్రాలు ఉన్నాయి, ఎన్ని రథాలు ఉన్నాయి, ఈ లెక్కలు కూడా చెప్పాడు. భగవద్గీత మొదటి అధ్యాయంలో వస్తుంది. అంటే గుర్రాల లెక్కలు, ఏనుగుల లెక్కలు, రథాల లెక్కలు కూడా చెప్పిన వాడు, అని అంతటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ సంపాదించిన వాడికి ఆ పాండవులు కౌరవులు లెక్కలేసినప్పుడు కృష్ణ అనే వ్యక్తి కూడా ఉన్నాడు అక్కడ. ఆ లెక్క వేయలేదు కనీసం ఆయన. ఎందుకంటే ఆయన దృష్టిలో కృష్ణుడు వేస్ట్, యుద్ధం చేయట్లేదు ప్లస్ అస్త్రం పట్టుకోవట్లేదు, కాబట్టి ఆయన ఉన్నా లేనట్టు లెక్క అనమాట. సో దిస్ ఇస్ టిపికల్ అగైన్ భౌతికవాది యొక్క లక్షణం. చాలాసార్లు మన భవిష్యత్తు ఎలా ఊహించుకుంటాం చూడండి. ఓకే, నా దగ్గర ఇప్పుడు ఎంత సంపాదన ఉంది, నా దగ్గర ఇప్పుడు ₹1 కోటి ఉంది, ఒక సొంత ఇల్లు ఉంది, మా అబ్బాయి అమెరికా వెళ్ళిపోయాడు, మా అమ్మాయికి డాక్టర్ సంబంధించి పెళ్లి చేస్తాము, నెక్స్ట్ నాకేమో రిటైర్మెంట్ పెన్షన్ వస్తుంది, కాబట్టి ఏం పర్వాలేదు. సో సాధువు అంటారు, రండి మందిరానికి రండి, ఒక మాల జపం చేయండి, భగవద్గీత తీసుకోండి, నాకేం అవసరం లేదు. అలా కాదండి, మనిషి జీవితం ఉండాలి, దుఃఖాల నుంచి బయటపడాలి. నాకేం దుఃఖాలు లేవు, నాకు అన్నీ ఫస్ట్ క్లాస్. నాది ఎందుకు ఫస్ట్ క్లాసు, నాకేముంది, నా దగ్గర పెన్షన్ వస్తుంది, అబ్బాయి అంటే మనము లెక్కలు వేసుకుంటామంటే ఈ ఈ ఈ వీటి లెక్కలు వేసుకుంటాము. ఈ లెక్కలు వేసుకుని నాకంటే ఎవడో గొప్పడు లేడు, నాకు తిరుగులేదు, నాకెందుకు దేవుడు, నాకెందుకు ఇల్లు, వీళ్ళు ఎలాగే చెప్తారు ఇల్లు, మేబీ పాపం వీళ్ళకేం లేవేమో, అడుగుతుంటున్నారేమో కాబట్టి వీళ్ళు అనుకుంటున్నారు, కానీ నాకు అంతా ఫస్ట్ క్లాస్ అని చెప్పి. సో ఈ బ్యాంక్ బ్యాలెన్సులు, కెరియరు, బంధువులు, సమాజం పేరు, పరపతి, వీటిని నమ్ముకొని మనము కొన్నిసార్లు జనాలు కళ్ళు నెత్తికి ఎక్కిపోయి మనకి దిక్కు అనుకుంటే తప్ప నా జీవితంలో భగవంతుడు ఉన్నాడా అనే ఎలిమెంట్ కూడా ఆలోచించారు. అండ్ భగవంతుడు మైనస్ అయినప్పుడు ఇప్పుడు ఇవన్నీ కూడా సున్నాలు. నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఒక సున్నా, నీ యొక్క కెరియర్ ఒక సున్నా, పరపతి, నెక్స్ట్ ఇల్లు, పిల్లలు అన్నీ సున్నాలు. సున్నాలు ఎడమ వైపు 1 ఉంటే దానికి విలువ ఉంటుంది. అప్పుడు ప్రతి సున్నా వలన 10 రెట్లు పెరుగుతుంది అన్నమాట విలువ. ఆ 1 లేనప్పుడు ఎన్ని సున్నాలు ఉన్నా సరే ఆ సున్నానే. కాబట్టి ఆ 1 అనేది కృష్ణుడు. సో జీవితంలో భగవంతుడు ఉన్నప్పుడు ఆ తర్వాత అన్నీ తెచ్చుకో, ఏం అభ్యంతరం లేదు, ఎన్ని ఉంటే అంత మంచిది. కానీ భగవంతుడినే పక్కన పెట్టేసి ఆ తర్వాత నువ్వు ఎంత సంపాదించు వాటిని నమ్ముకున్నప్పుడు ఒక క్షణకాలం చాలు అవి ఎగిరిపోవడానికి. ఐదర్ నువ్వు వాటిని వదిలేసి వస్తుంది, లేదా అది నేను వదిలేసి వస్తుంది అనమాట. సో దుర్యోధన టిపికల్ మెటీరియల్ మైండ్ సెట్ అనమాట. నేను చాలామంది చూస్తుంటాం అన్నమాట. ముఖ్యంగా భౌతికంగా కొంచెం అభివృద్ధి సాధించినా సరే మాకు దేవుడు అవసరం లేదు, కాబట్టి పుణ్యం పాపం మీలాంటి వాళ్ళ కోసం, నాలాంటి వాళ్ళ కోసం కాదు, ఎన్ని పాపాలని చేసేస్తాం మాకు, ఎందుకంటే పరపతి ఉంది, డబ్బు ఉందని చెప్పి. సో దుర్యోధనుడు లెక్కల్లో కనీసం భగవంతుడు ఉన్నాడు అనే ఒక ఎలిమెంట్ కూడా పట్టించుకోలేదు ఆయన. ఆన్ ద అదర్ హ్యాండ్ అర్జునుడు ఎలా ధైర్యం చెప్పాడు వాళ్ళకి, అక్కడ అందరికి ఎలా ధైర్యం చెప్పాడు, ఓ మనం 11 వాళ్ళు 17, ఏం భయపడొద్దు, అలా ఏం అనలేదు. అని ఒకటే చెప్పాడు, కృష్ణుడు మన వైపు ఉన్నాడు కాబట్టి ఏదైనా మన మంచికి అని చెప్పాడు అనమాట. సో ఇది డివోటీ మైండ్ సెట్. వాళ్ళకి ఏంటంటే భగవంతుడు మన వైపు ఉన్నప్పుడు అన్నీ ఆటోమేటిక్గా అవుతాయని చెప్పి. అండ్ పర్యవసానం కూడా చూడొచ్చు. పర్యవసానం ఏంటంటే దుర్యోధనుడు ఇన్ని లెక్కలేసాడు, ఇంతమంది ధైర్యం చెప్పాడు, కానీ ఆయనే భయంగా బతుకుతుండేవాడు. ఆయనే భయంగా ఎలా అవుతుందంటే యుద్ధం ప్రారంభమైనప్పుడు అందరు ఫస్ట్ సమర శంఖం అంటారు దాన్ని. కౌరవులు అందరూ కలిపి సమర శంఖాన్ని పూరిస్తారు, 17 బెటాలియన్స్ పూరించే సరే పాండవులకి ఏమాత్రము డిస్టర్బ్ అవ్వరు. ఎప్పుడైతే కానీ పాండవులు కృష్ణుడు, అర్జునుడు, పాంచజన్యం, దేవదత్తం వాళ్ళ శంఖాల పేర్లు వాళ్ళు పూరిస్తారో వెంటనే ఆ సౌండ్కి దుర్యోధన షేక్ అయిపోతాడు అనమాట. అంటే ఎందుకు షేక్ అయిపోయినా భయం, బయట కనిపించదు కానీ భయం. సొంత మనుషులు నమ్మడు, ద్రోణాచార్యుడు నమ్మడు, భీష్మ పితామహ నమ్మడు. మీరు కావాలని పాండవులు ఫేవర్ చేస్తున్నారు, కావాలని చేస్తున్నారు అంటే ఎవరిని నమ్మలేడు అనమాట. దాన్నే ఏమంటారు, దీన్ని అభద్రతా భావం అంటారు తెలుగులో, ఇన్సెక్యూరిటీస్. సో మరి ఎన్ని ఉన్నప్పుడు నీకు ఎందుకు ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి? ఎందుకంటే ఇన్సెక్యూరిటీస్ కారణం ఏంటంటే కృష్ణుడు లేడు కాబట్టి అర్జునుడి విషయం చూసినట్లయితే అర్జునుడికి చెప్పాలంటే కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులకి ఎన్ని ఎదురు దెబ్బలు తగిలాయో పాండవులకి అన్ని ఎదురు దెబ్బలు తగిలాయి. స్వయంగా తన కొడుకు అభిమన్యుడు చనిపోతాడు, అదికు అన్యాయంగా చనిపోతాడు. సో యుద్ధంలో చనిపోవడం తప్పు అంటే దురదృష్టం కాదు, కానీ వెన్నుపోటు వెనక నుంచి పొడిచి చేతిలో అస్త్రం లేకుండా చనిపోవడం దురదృష్టకరమైన విషయం.
సో అర్జునుడు శపథం తీసుకుంటాడు, ఎవరి వల్ల ఇది అయింది, సైంధవుడి వల్ల అయింది కాబట్టి రేపు సాయంత్రం లోపల నేను అతను చంపకపోతే, జయద్రథుడిని నేను స్వయంగా అగ్నిలో ఆహుతి అయిపోతానని చెప్తాడనమాట. కౌరవులు అనుకుంటారు ఇదే బెస్ట్ ఆపర్చునిటీ, రేపు ఒక్కరోజు అతను నేను కాపాడుకోగలిగితే అర్జునుడు చనిపోతాడు, ఇంకా మనకి విజయమే అని వాళ్ళు మురిసిపోతారు. అర్జునుడు ఏమవుతుంది, శపథం చేస్తాడు, తర్వాత తన గుడారాలకు వెళ్తాడు, హ్యాపీగా గొరకపెట్టి నిద్రపోతుంటాడు అనమాట. సో భీముడు, కానీ కృష్ణుడి పరిస్థితి ఏంటి, అర్జునుడు ఎవరైతే శపథం చేశాడో అతను నిద్రపోతున్నాడు, కృష్ణుడు మాత్రము పూర్తిగా మెలుకుగా ఉన్నాడు అన్నమాట. ఇలా అలా గస్తీ కాస్తున్నారు. మధ్యలో భీముడు మధ్యరాత్రి లెగుస్తాడు, చూస్తారు కృష్ణుడిని, కృష్ణ ఏం చేస్తున్నావు అని చెప్పి. రేపు అర్జునుడు ఎంత పెద్ద శపథం చేశాడు కదా, రేపు సాయంత్రం లోపల జయద్రథుడిని చంపలేకపోతే తను స్వయంగా ఆహుతి అయిపోతా అంటున్నాడు కాబట్టి నాకు భయంగా ఉంది అని చెప్పి. భీముడు అరే మరీ విచిత్రంగా ఉంది, ఎవరైతే శపథం చేశాడో ఆయన హ్యాపీగా పడుకుంటున్నాడు, నీకెందుకు టెన్షన్ అని చెప్పి. అప్పుడు కృష్ణుడు అంటాడు ఒకసారి నాతో రా అని చెప్పి భీముడిని చేపట్టుకొని తీసుకెళ్ళి అర్జునుడి దగ్గర తీసుకెళ్ళి అర్జునుడి యొక్క శరీరం దగ్గర భీముడు చెవి పెడతాడనమాట. టిపికల్గా ఎవరి గుండెని ఎలా కొట్టుకుంటుంది, లబ్ డబ్ అని కొట్టుకుంటుంది అనమాట. అఫ్కోర్స్ మన గుండెకే లబ్ డబ్ అని కొట్టదు. లబ్ అంటే లవ్, డబ్ అంటే డబ్బు, లబ్ డబ్ అది లవ్ డబ్, లవ్ డబ్ లవ్ డబ్ లవ్ డబ్బును లవ్ డబ్బు, డబ్బు లవ్ అలా కొట్టుకుంటుంది మన గుండె. ఎనీహౌ సో లబ్ డబ్ అని కొట్టుకుంటుంది, కానీ అర్జునుడి గుండె కృష్ణ కృష్ణ అని. సో ఆయన పూర్తిగా కృష్ణుడి మీద డిపెండ్ అయి ఉన్నాడు అనమాట. కాబట్టి అర్జునుడు కృష్ణుడు అంత డిపెండెంట్, కానీ అర్జునుడికి ఏ చింత లేదు, కృష్ణుడు చూసుకుంటాడని చెప్పి. సో కృష్ణుడు టెన్షన్ తీసుకుంటున్నాడు, కానీ అర్జునుడు రిలాక్స్గా ఉన్నాడనమాట. సో చూడండి దుర్యోధనుడు అర్జునుడు, దుర్యోధనకి అన్నీ ఉన్నాయి, ఏ యాంగిల్ చూసుకున్నా సరే పాండవుల కన్నా చాలా చాలా ఫేవర్, అయినా ఇన్సెక్యూరిటీస్, అభద్రతా భావము, టెన్షన్స్. అర్జునుడు ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా సరే, అన్ని విషయాల్లో కూడా కౌరవుల కన్నా తక్కువ ఉన్నా సరే నిశ్చింతగా ఉన్నాడు, ఎందుకంటే కృష్ణుడు అంతా ఉన్నాడు కాబట్టి. మనము భగవద్గీత చూడొచ్చు, భగవంతుడు ఎవరితో ఉంటారో, ఎవరికైతే భగవంతుడు భక్తులై భగవంతుడి మీద నమ్మకంతో ఉంటారో అలాంటి వాళ్ళకి అన్నీ ఉన్నా సరే సంతోషంగా ఉంటాడు, ఏమీ లేకపోయినా సరే సంతోషంగా ఉండగలడు. ఆన్ ద అదర్ హ్యాండ్ భౌతికవాది అనేవాడికి అన్నీ ఉన్నా సరే టెన్షన్లో ఉంటాడు, ఏం లేకపోతే టెన్షన్లో ఉంటాడు అనమాట. కాబట్టి ఈ యొక్క ఎపిసోడ్లో మనం చూడొచ్చు ఏ విధంగా దుర్యోధనుడు అర్జునుడు కంపారిజన్ మనం చూసినట్లయితే, భగవంతుడు లేనప్పుడు దుర్యోధనుడికి అన్నీ ఉన్నా సరే టెన్షన్లో ఉన్నాడు, అర్జునుడికి ఏమీ లేకపోయినా సరే హ్యాపీగా ఆనందంగా ఉన్నాడు అనమాట. రైట్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ రామ హరే హరే. శ్రీమద్ భగవద్గీత కీ జై.